అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. ఆర్టీసీలో డ్రైవర్ల నియామకం, ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ యొక్క పోస్టులను భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిత్యం లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీ మౌలిక వసతుల కల్పన దిశగా చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక మహాలక్ష్మి పథకం కింద పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండటంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మరి రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది. కొన్నేళ్లుగా డ్రైవర్లు, కండక్టర్ల నియామకం చేపట్టకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించడానికి ఔట్‌సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమించడానికి ప్రభుత్వం అయితే కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తవుతుంది. మొత్తం 11 డిపోల పరిధిలో ఔట్‌సోర్సింగ్ విధానంలో ఉన్నటువంటి డ్రైవర్ పోస్టులను భర్తీ చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందుకోసం అర్హత కలిగినటువంటి ఏజెన్సీల ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. డ్రైవర్ పోస్టుకు 370 దరఖాస్తులు రాగా స్క్రీనింగ్ అనంతరం 270 మిగిలాయి. వీరికి 2 డిప్యూటీ ఆర్ఎంలతో కూడిన కమిటీ డ్రైవింగ్ టెస్టు, ఇతర పరీక్షలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయనుంది. ఎంపికైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అర్హత సాధించిన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. పైరవీలకు తావు లేకుండా నియామకాలు, ఔట్‌సోర్సింగ్ విధానంలో డ్రైవర్ నియామక ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వడపోత నిర్వహించి అర్హుల జాబితాను తయారు చేయడం జరుగుతుంది. వారికి డ్రైవింగ్ పరీక్ష నిర్వహించి వారంలోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తూ ఉన్నారు. మరి ఈ పోస్టులు తక్కువగా ఉండటం వల్ల దరఖాస్తులు అధిక మొత్తంలో రావడంతో నియామకం అనేది కొంచెం ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇదే అదనుగా ఉద్యోగం పెట్టిస్తామంటూ కొందరు దళారులు అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీంతో నియామక ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్హులకు న్యాయం చేయాలని అభ్యర్థులైతే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.